సుమారు 1856 ప్రాంతంలో రెండోసారి చాంద్ పాటిల్ మేనల్లుడి పెళ్లి పరివారంతో కలిసి సాయిబాబా షిరిడీ చేరాక ఆ పకీరుని మహలసపతి ఓ సాయి అని ఆహ్వానించడంతో సాయి నామం జగద్విఖ్యాతమైన పేరుగా నిలిచిపోయింది. సాయి అంటే స్వామి లేక మహనీయుడు అని అర్థం. బాబా అన్న పదానికి తండ్రి, నాన్న అని అర్థం. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. ఈ పదం ప్రాచీన యూదు భాషలోని అబ్బా అన్న పదానికి సరిపోతుంది. బాబా అన్నది కూడా అలాంటిదే. సాయిబాబా అంటే ఈ పకీరు మహనీయుడు, గురువు మాత్రమే కాక తన భక్తులకి తండ్రి అన్నమాట. అంటే కేవలం శిష్యుని అర్హత అనర్హతలు మాత్రమే ఎంచి ఆత్మోన్నతిని మాత్రమే ప్రసాదించేవారు కాక కన్న బిడ్డలలాగా తన ఆశ్రితులను ప్రేమించి వారి తప్పులను ప్రేమతో మన్నించేవారు అని అర్థం. అయితే ఎలా వచ్చిందో కానీ సాయికి సాయినాథ్ అన్న పేరు కూడా వచ్చింది. స్థూలంగా చెప్పాలంటే సాయి నాథుడు లేక ప్రభు అని అర్థం వస్తుంది. అంటే సత్పురుషులలో మేటి అని అర్థం. నిజానికి సాయి మహనీయులకెల్లా తలమానికమని, కోహినూరు వంటి వారిని ఆయన సమకాలీకులైన మహనీయులే అన్నారు. శ్రీ మెహర్ బాబా కూడా ప్రపంచంలోని వివిధ మహనీయులందరికీ శ్రీ సాయి సామ్రాట్ అని, ఆయన విశ్వానికి గురువు అని కూడా అన్నారు. కానీ నాథ్ అన్న పదానికి ఇంకా విశేషమైన అర్థం కూడా ఉంది. యోగ విద్యలో నాథ సాంప్రదాయం ఉంది. గోరక్ష, మచ్చేంద్ర, గహనీనాథులు మొదలుగా 9 మంది మహాయోగులు ఉండేవారు. వీరి సాంప్రదాయంలో అష్టాంగ, మంత్ర, తంత్ర, యంత్ర విద్యలన్నీ సమ్మేళనం చెంది ఉంటాయి. ఈ నవనాథులు యోగుల ప్రపంచంలో ప్రచండ ప్రకాండులు. శ్రీ సాయిబాబా కూడా ఈ సాంప్రదాయానికి చెందినవారని ఈ పేరు తెలుపుతుంది. సాయినాథ్ మహారాజ్ అన్న పేరులో 3 అంశాలు ఉన్నాయి. సాయిబాబా నాథ్, మహారాజ్, సాయి స్వామి బాబా. ఇక్కడ తండ్రి అనే ప్రేమ స్వతంత్రము ఉన్నాయి, గురువు అన్న భావము ఉన్నది. నాథ్ అన్నప్పుడు యోగుల ప్రపంచంలో ఆయనకున్న ఉత్తమ స్థానం సూచించబడుతుంది. మహారాజ్ అన్నప్పుడు తన మహిమ చేత విశ్వాన్ని అంతటినీ భాషింపజేయగల పరమేశ్వర తత్వం స్ఫురిస్తుంది. ఆయనే తండ్రి, గురువు, దైవము, తన భక్తులకు యోగులకు నాథుడు. సాయినాథ్ మహారాజ్కి జై.